ఎవరైతే రమ్మని పిలిచినారో వాళ్ళని పట్టుకోమ్మా, వాళ్ళని పట్టుకుంటే నా డబ్బులు వచ్చేదండి. వాళ్ళని పట్టుకోమ్మా, వాళ్ళని పట్టుకుంటే నా డబ్బులు వచ్చేదండి. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంటే ఆ మాటకి ముందునే చెప్పిన రమ్మంటే రాడు, నువ్వన్నా వచ్చినావు పాపం అట్లా నా నాయన పిలుచుకోపోనా హాయ్ అది కాదన్నా, నువ్వు ఆడగా మడసంగా అడ్రస్ చెప్పారా నీకు ఎందుకు అన్న అనంత ఫంక్షన్ ఉందా, దాని పక్కలోని సొందులోనే ఉండేది. సందులో మీ సందు ముందర అంతా తిరిగి మాకు అసలు అబ్బా అలిసిపోతాం నా స్వామిగా, పెద్ద ప్లానింగే ఈ పిల్లలు ఫోన్ చేసినా ఎస్ఎస్ నువ్వు రాలేదా అడగ ఆ పిల్లడు 5 సెకండ్లు వచ్చినారు ఆయిల్కే మేము సామాన్ వచ్చినాడు ఎస్ఎస్ అన్నది సిఎస్ఐ చర్చ్ అరవింద్ చర్చి మనసుకి తెలియదా అరవింద్ 5 నిమిషాలు పోయినావా సైకిల్లో వచ్చాడు ఇక బైక్ 15 నిమిషాలు ఆయన ఫోన్ చేసా వస్తాను అంటాడు. మళ్ళీ ఆడికి వచ్చి అడ్రస్ అంతా అతనికి వచ్చినాడనా కానా వానితో సరిగ్గా పోలుస్తావా నువ్వు? వాడిని చూడు, వాడు మనిషి చూడు, వాడు ఎట్లున్నాడు, వాడిని సరిగ్గా నన్ను పోలిస్తే అంటే పెట్రోల్ బైక్ సైకిల్ బైక్ కి తేడా లేదా? ఆ సైకిల్ అయినా కానీ వస్తాడు, బైక్ లో ఉన్నా కానీ రాలేము. సైకిల్ ఎట్లా వస్తాడు వాడు? అంటే సీనియర్ నువ్వు ఆ మనిషి వాడు గ్రౌండ్ లో గిడిచు ఎంత పుట్టి పెరిగిండేది నువ్వు ఆ పిల్లడు ఎవడో వచ్చినాడు. పుట్టి పెరిగినా కానీ మబ్బునా నేను ఏం చేసేది? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నెగ్లిజెన్స్ నా ఏం చేసేది? పిలిచింది పొగల్లో చూడే, పేమెంట్ ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. బాగుపడే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే చూడే, సైకిల్ ఉన్నా కానీ 5 నిమిషాలు వచ్చినాడు అట్లా ఉంటుంది. బాగుపడే కాదు, మనం పోవాలా అన్న పిలిచినాడు అని వచ్చినాడు. వాళ్ళతో డబ్బులు ఉన్నాయి కాబట్టి రెస్టారెంట్ లాగా మనతో డబ్బులు లేవు కాబట్టి మనం ఆతృత పడతాం. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవరితో? ఎవరు నువ్వే మరి వాడు ఎవరు అంటారు? నాకు అర్థమైతే అట్లా చెప్పండి. నువ్వు అర్థం చేసుకోవాలి. అది ఆ ఎల్లప్ప ఒకటే చూడు, మన ముగ్గురు పని చేసినామా క్యాంటరింగ్, నువ్వు నేను డబ్బులు ఇచ్చిన ముగ్గురు ఒకటే. మీరిద్దరు ఎట్లా పోయినారు? ఈ పిల్లడు కూడా పిలిచిన నన్ను రమ్మన్నా వెళ్తాంలో రా అంటే ఈ పిల్లడు పడేమంటాడు, అయిపోయి ఇంకేమంటాడు తెలిసిన, నువ్వు ఆలొస్తుంది, నువ్వు ఎందుకు వస్తుంది, నువ్వేం చేయమంటావా అంటాడు. మరి మీరు ఎందుకు పోయినారు ఆ పిల్లడు పిలుచుకునే? ఈ పిల్లడు పిలిచినా నన్ను మళ్ళీ పట్టుకొని డబ్బులు వసూలు చేయించుకో. డబ్బిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. వాళ్ళ మామ చెప్పాడు ప్రపంచం కాదు అంతా నాకే కాలనేవాడు. 10,000 లాస్ట్ లెక్క వచ్చిందే లేదా? లెక్క రాలే, ఆంటీకి వేరే డబ్బులు ఇవ్వాలా, ఆంటీ ఫోన్ చేస్తుంది లెక్క. అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు, నాకంటే పెద్ద ఒకడు కళ్ళతోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆంటీ ఏం చెప్పినంటే నాకు ఫోన్ చేసేయా. ఇక మొదలెడదామా? ఏమంటే డబ్బులు ఇవ్వలేదంట కదంటే, నాకు డబ్బులతో పని లేదు, నన్ను ఎవరు పిలిచిపోయినారో వాళ్ళతో నాకు పని. ఇప్పుడు ఆమెనే పిలిపించినావు, ఆమె పని చేసే ఆమెనే లెక్క ఇవ్వలేదు. ఇవన్నీ అడుగుతున్నా, అన్ని వచ్చే వరకు లేదు. ఆమె ఏం చెప్పినంటే, ఆమె ఇట్లా డబ్బులు ఇవ్వలేదప్ప అని. నేను ఒకే మాట చెప్తే, నీకు ఎవరైతే రమ్మని పిలిచినారో వాళ్ళని పట్టుకోమ్మా, వాళ్ళని పట్టుకుంటే నా డబ్బులు వచ్చేదండి. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంటే ఆ మాటకి ఫస్ట్ పిలిచింది ఈ పిల్లడే. అంటే ఫోన్ కదా 600 చేస్తే 1100 అంటే వాడు ఎందుకు చేసింది ఆయన పని, ఏం చేసింది ఆయన పని చేయలేదు అంటాడు. పళ్ళం అంతా చేరదు మేము కాయగూరలు కట్ చేయండి, నేను చికెన్ ఏమేమి ఏంది వేయలేదంటే మరి నీళ్ళు
మరి ఆడ చూస్తే అన్న చికెన్ భలే ఉంది అన్న, నాకు వచ్చి చెప్తున్నాడు అందరికి 10 మంది గుంపేసుకొని వాళ్ళు కూడా చెప్పారు బాగుందంటారు, అది ఏం బాగుందో వారికి సెట్ అయిందంటే యోగి ఎట్టు కాదు అంతా దానికి మసాలే లేదు. అంతా నీళ్ళేనా 40 కేజీలు లేక 3 పట్టణాలు తెచ్చినారు రాసింది. అంతేనా? మరి వంట మాస్టర్ ఉంటారు అది ఇది అంటారు కదా. 200కి ఎన్ని కేజీ చికెన్ కావాలని వచ్చి అడుగుతున్నాడు 200 మందికి అన్ని కేజీ చికెన్ అని. ఎన్ని కేజీ చికెన్ కావాలని అది నన్ను కూడా అడిగినాడు, నన్ను అడిగినాడు, ఇంకా ఒక 2-3 అడిగినాడు అన్న. నన్ను అడిగినాడు, ఇంకా ఒక 2-3 అడిగినాడు. అంటే వంట మాస్టర్ నాకు భీమా ఈయన పెద్ద మనిషి, ఈయన బియ్యం ఒకరిని, చికెన్ ఒకరిని, కూరగాయలు ఒకరిని, నేను చెప్తే సరుకులు ఒకరిని, ఇంతమందిని అడిగినాడు. అయినా అబ్బా మంచి వంట మాస్టర్ ఉన్నారు అబ్బా మీరు. వీళ్ళు ఆడుకొచ్చినారు, ఆ పిల్లలు గోపాల కొడతాను అంటాడు. ఆ టైంలో కొట్టదు పోయా పంపిస్తే ఎవరు వాడు వీళ్ళు వస్తేనే ఎస్కేప్ అయ్యి వాడు ఇంక రామాయణం అవుతుంది. మమ్మల్ని చూసి బేళ్ళ పెట్టినాడు, చూసేసి మాడగా ఈ పిల్లడు చూసా, లేకపోతే ఇంకా మాడగో ఏం తమ్ముడు బేళ్ళ పువ్వులు మంట పెట్టేసి ఉరికే వరకు ఏడు పెట్టినాడు. అది ఏంది చెప్పలే పెట్టేసి విడిచి ఏందో మళ్ళీ సార్ దగ్గర పోయి చెప్పే పైపు ఏమన్నా వాడు వేస్ట్ క్యాండిడేట్ సార్, వాడిని ఎందుకు పెట్టుకుంటారు పనికి, పెట్టుకునే వాళ్ళకి బుద్ధి లేదని చెప్పారు. వాళ్ళు ఎంతన్నా తిట్టుకో వాళ్ళు నిడరు వాళ్ళు చెప్ప ఏం పని అయినా చేస్తారు అని. అట్లేమే. మరి ఇంకేమన్నా సమాచారం? ఏ చామచారంలో యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినావు, ఏ రెస్టారెంట్ టీ అన్న తాప తాపడు ఊరికి వచ్చి వీడియో ఎట్లు పెడితే ఎట్లా యాక్టింగ్ చేసే వాళ్ళు కనీసం ఒక అల్లం పాలు టీ అన్న తాపడు. అట్లాంటి తాపు చేస్తే దేవుడు కర్ణించి యూట్యూబ్ పెరిగిపోతాడు. అదే మేడం నీకేం కల్లా, నీకే అల్లం పాలా, నాకు టీ అట్లా సెలవు తీసుకోపోదాం, నువ్వు తాపుతావులే వాళ్ళు కానీ చూడాలి. కరెక్టే కదా మనకి అనుకుంటారు. జనవరి ఫస్ట్ తీనేసాను మాకి బీరో జనవరి ఫస్ట్ అవసరం ఈ రోజు రా ఆపిల్ అనుకోండి 3-4 సరే కానీ ఇప్పుడు న్యాయం చేయండి వాడిని. దాంతోనే ఫస్ట్ చేసలే ఉండి ఆడిపోతాం కదా, న్యాయం చేయండి పాపం ఆయనకి ఎట్లా ఇస్తాం తలగా మీకు తప్పదు, ఇంకా పోయినందుకు మీకు శిక్ష తప్పదు. బ్లడ్ రావాలా కాదనా నువ్వు నేను ఆడో క్యాటరింగ్ లో ఉన్నాను, నాకు వచ్చేదాన్ని వీలు కదని చెప్పి నేను కటింగ్ కూరగాయలు కటింగ్ కూర్చొని నేను రాలేదు ఇయ్యప్ప వేనాడు ఫస్ట్ ఇయ్యప్ప వాడు నేను వేరే తగ్గేంటి ఇయ్యని పిలిపి ఇయ్యప్ప చికెన్ వంగి చికెన్ అన్నాడు. చికెన్ అంతా నీళ్ళే అంటాడా, నేను చికెన్ కడిగి పెట్టాను, నీళ్ళు ఉన్నాయి దాంట్లో పట్టుకొని అట్లే పోతాను. నీళ్ళు చికెన్ ఎట్లా పోతా ఉంటే ఎట్లా మళ్ళీ ఆయమ్మకి డబ్బులు అంటే ఇప్పించి మీరిద్దరు మీరు ముగ్గురు బ్రహ్మైన విష్ణు అయినా మేము సాధిస్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర విఘ్నేశ్వర, బ్రహ్మ విష్ణు ఈశ్వర బ్రహ్మ విష్ణు ఈశ్వరనా మీరు ముగ్గురు ఈడే ఉన్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పనికి బాగా మంచి లెక్క సెటిల్మెంట్ చేసి పంపింది. ఆయనకి 2 కేజీలు 1 కేజీ చికెన్ ఇచ్చింటాం అంతే కదా, ఒక 1/2 కేజీ అన్న ఇచ్చినాం. చికెన్ వాళ్ళ మామ ఎట్లా 3 తింటాడు మూడులో కూర్చొని. ఈ మంచి ముక్కలు తినేదా లాస్ట్ వరకు తినలేదు. లాస్ట్ సేపు కాదనా మామూలుగానే గంట సేపు తింటాడు. లేదు ఒక ఆడు తిన్నాడు, అది 2 పీసులు వచ్చినా ఇంకొక ఆడు తిన్నాడు. వరకు వచ్చింది చెప్పండి. తినేసి వెళ్ళిపోయారు బాబు. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు తింటాడు. ఏరా తమ్ముడు అర్ధగంట ఏడం తింటారు చికెన్ ఏముంటుంది అతను 3 పీసులు 3 పీసులకే అర్ధగంట తింటే ఇంకా 1/2 కేజీ చికెన్ ఎన్ని తింటారు. 1/2 కేజీ చికెన్ అర్ధగంట తింటాలే. ఎంత అయినప్పుడు ప్రోగ్రామ్ ఎందుకైరు నువ్వు బాగా చెప్తావు. వాళ్ళంతా ఇస్తున్నారంటే మీరు ఎల్లప్ప మైండ్ లో ఉంటాడు, ఈ గుండెల్లో ఉంటాడు. ఇప్పుడు ఎట్లయినా కానీ న్యాయం చేయండి. మాత్రం ఎట్లా బాగా చేపించుకునేదాకా భలే అని టీకి 16 రూపాయలే ఇస్తారు పొగలంతా. 16 రూపాయలు ఇచ్చి ఉండిపోతారు. అది టీ ఉడకనీళ్ళు తీసుకొచ్చినాడు. మరి లాస్ట్కి ఎట్లయినా కానీ ఇప్పుడు ఈ పిల్లోనికి చూడు వాడు వచ్చేదాకా లేదు అంతే. నేను అన్యాయం చేద్దండి, వాడు చేసిన కష్టాన్ని నేను అంతా చూసినానా, దానికొకటి న్యాయం చేయండి.
చేస్తాం ఆ? ఏమంటే ఈ పిల్లల్ని ఎప్పటికైనా కానీ మనకి పనికి వస్తాడు. అంత పిరికినా మీరు దూరం చేసుకోండి. ఇవాళ తీసి మనం వానొచ్చింది తెల్లారిదాం కూడా 5 గంటల మంచి పోదు చిన్నగా అదే వాన అనుకో పెద్దవానే నా పో ఆ మంచి కురిసేదే పెద్దవాడే. ఇప్పుడు ఆ మంచి కూడా కురుస్తుందన్నా. సరేలే కానీ మరి పోయిన ఎట్లయినా కానీ చూసి నాయం పైసా టీ తిప్పిది పోనా ఇప్పిస్తాలే. ఏమే ఎప్పుడు ఇప్పించేది కెన్ను కొడతాను ఇది సుల్లా ఫ్రెండ్స్ నేను ఇప్పిస్తా దానికి. ఇది పద్ధతే కాదు యూట్యూబర్ సార్. ఒక యూట్యూబర్ ఏదన్నా ఖర్చు చేస్తే 10 మంది చూస్తారు. ఈయన టీ నేర్పిపోతే టీ రావట్లేదంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఎన్నమాట ఆయన చేతిలో ఉంది. మనం చెప్పినామనే కొట్టేస్తాడు మంచి ఇచ్చేది పన్నా ఆకలి. సరేలే పైసా పాంపాను ముగ్గురు. సరే పోదాము. దానికి ఎండింగ్ చేసి పోయిస్తానని చెప్పి ఎండింగ్ చేసేసి సెకండ్ ఇప్పించుకొని కట్ చేసి పోదాము. పైసా